సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో 11 PM అవుతుంది. ఇప్పుడు ఇదే లాస్ట్ వీడియో. సో మీకు చిన్న నా సైడ్ నుంచి సెషన్స్ అప్డేట్ చెప్పాలి, అది మిస్ అయిపోయింది. సో బేసిక్గా ఇది ఒక నార్మల్ మ్యాచ్. A big task ahead for the batsman. వర్చువల్ Let's see what he can do. సో వర్చువల్ లీగ్స్ కదా, క్లోజ్ చేస్తుంది మీకు డిస్టర్బెన్స్ అవ్వకుండా. సో వర్చువల్ లీగ్ అది క్లోజ్ చేసి మీకు రియాలిటీ చూపిస్తాను. రియాలిటీలో ఏంటంటే సో బేసికలీ మనకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత డిఫాల్ట్గా మనకి 6 అవర్ సెషన్స్ ప్లస్ 20 అవర్ సెషన్స్ వస్తాయి. సో వచ్చిన తర్వాత మీరు పైన ఇక్కడ ఈ ఇమేజ్ చూడొచ్చు, మనకి ఇది 6 అవర్ సెషన్ రేట్. ఓకే, సో నేనేం చేసిన అంటే 62 ఎస్ వేసిన, 68 నాట్ వేసిన, 62 ఎస్ 6000 వేసిన, 61 ఎస్ 69 నాట్ వేసిన. సో ఏది గెలిచినా నాకు 12,000, అంటే 62 నుంచి 68 వరకు 6 అవర్స్లో కొడితే నాకు 12,000 వస్తాయి. సో నేను యూజ్ చేసిన లిమిట్ అంటే ఓన్లీ 6,000 ఎస్ 6,000 నో. సో అట్లా యూజ్ చేసిన. సో బేసికలీ ఈ లాజిక్ ఎట్లా యూజ్ చేయాలంటే నెవర్ ఎవర్ యూజ్ ఇన్ 6 అవర్స్. సో నేను ట్రై చేసి నేను ఓడిపోతే ఇన్ ద సెన్స్ ఐ డిడెంట్ లూజ్ మనీ. అది వర్కౌట్ అవ్వలే. సో వర్కౌట్ ఎక్కడైందంటే నేను ఐ డిడెంట్ టేక్ ఎనీ స్క్రీన్ షాట్స్ ఆఫ్ 20 అవర్స్ సెషన్. సో 20 అవర్స్ మ్యాచ్ అన్నప్పుడు మ్యాచ్ ఓపెనింగ్ స్టార్ట్ అవ్వగానే ఇప్పుడు చెన్నై 78 పైసా లైక్ సంథింగ్ అట్లా ఉంది కదా. మనం ఇక్కడ చూసుకుంటే ఏదైనా T20 మ్యాచ్ ఏం అవైలబుల్ లేవు అంటే నేను చూపించేవాడిని లైవ్గా. రేపు మీకు 100% నేను ఐ విల్ ట్రై టు షో. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే మార్కెట్ స్టార్ట్ అవ్వ మనకి 20 ఓవర్స్కి చూడండి. ఇప్పుడు సిఎస్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 20 ఓవర్స్కి 175, 171 చేస్తారు. ఇక్కడ ఆర్సీబీ 20 ఓవర్స్కి 170 చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ సిఎస్కే వేస్తే ఎక్కువ రన్స్ కొడుతుంది, ఆర్సీబీ చేస్తే 172 క్లోజ్ వస్తుంది. సో బేసికలీ క్లోజ్ గేమ్ అన్నట్టు, అంటే ఉన్న రేట్స్ ప్రకారం మార్కెట్ ప్రకారం క్లోజ్. సో నేనేం చేస్తా, సిఎస్కే మంచి టీం కాబట్టి ఇన్ కేస్ నా సైడ్ నుంచి సిఎస్కే 177 ఎస్ చేస్తా. ఫస్ట్ 6 అవర్స్లో 55 కొడితే సిఎస్కే స్కోరు 20 అవర్స్ సిఎస్కే స్కోరు 6 అవర్స్కి 190, 195 అని చెప్పి మనకు చూపిస్తుంది కింద మనకి సెషన్స్లో. అంటే ఇది పెరిగిపోతుంది. నేను 172 ఎస్ వేస్తా, 195 నో వేస్తా. నార్మల్ చెప్తాను, 10,172 ఎస్ వేసిన, 190 నో వేసిన. అంటే 173 నుంచి 199 వరకు ఎంత కొట్టా అంటే ఎగ్జాంపుల్ 200 నాట్ వేసిన, 173 నుంచి 199 నాట్ వరకు ఎంత వేసిన నోట్ ప్యాడ్లో మీకు చూపిస్తాను. లెట్ మీ క్లియర్. 172 ఎస్, 200 నో. అంటే 173 నుంచి 199 వరకు ఎంత కొట్టినా, ఒకవేళ నేను 173 నేను 10K వేసిన, 173 200 నేను 10K వేసిన, అంటే ఈ రేట్లో ఎంత కొట్టినా నాకు 20K ప్రాఫిట్ అని వస్తుంది. ఓకే, కానీ మీకు ఇక్కడ ₹1 కూడా లాస్ రాదు, ఎందుకంటే మీరు ఇక్కడ జీరో చేయగానే మీకు ఇట్లా కనిపించేస్తుంది బెట్లో. మీకు గ్రీన్ అంటే మీరు ప్లస్ ఉన్నట్టే ఎంత వచ్చినా. ఒకవేళ రాకపోయింది అనుకోండి వదిలేస్తారు. సో ఇది ఒక ఆప్షన్. మేబీ చాలామంది తెలిసి ఉండొచ్చు, మేబీ కొంతమంది తెలియకుండొచ్చు. ఇది నా సైడ్ నుంచి మీ అందరికి ఒక సజెషన్. ఇట్లా మీరు ఆడండి, ఏది 20 అవర్స్ ఆడండి, మీరు పర్సనల్గా ఆడండి, మీరు ట్రై చేయండి. ₹100 అలా ట్రై చేయండి, నేను కూడా మీకు గైడ్ చేస్తాను. ఇనిషియల్గా కొన్ని మ్యాచెస్ చూద్దాం. ఫస్ట్ 6 అవర్సే మ్యాచెస్ చేంజ్ అవుతాయి. ఈవెన్ ఒకవేళ చెన్నైలో మ్యాచెస్ లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్ ఆడే 140, 150 అయినాయి. సో మనం వికెట్ చూసిన తర్వాత చూద్దాం. యాజ్ వెల్ యాజ్ రేపు 45% రెయిన్ కూడా చూపిస్తుంది. సో ఐ డోంట్ నో ఎట్లా ఉంటుంది క్లైమేట్, ఎట్లా ఉంటుంది, బట్ ఇది నా సైడ్ నుంచి సజెషన్. ఇది సెషన్స్లో నాట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎస్, గుర్తుపెట్టుకోండి. నాట్ హైయెస్ట్ రన్ 170, 180. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నేను వేసిన 170 నాట్ వేసిన, వికెట్ పడగానే ఏమవుతుంది 165 వేసేస్తుంది, 165, 164, 160, 150 వస్తుంది. నేనేం చేస్తా, అక్కడ మళ్ళీ వేసి కొట్టేస్తా, 165 వేసి కొట్టేస్తా, నాట్ అయ్యే మళ్ళీ, ఎందుకంటే మేబీ కొట్టచ్చు. నేను అట్లాంటి ఇవి రిస్క్ కాదు. యూ విల్ బి విన్నింగ్ మనీ. ఒకసారి లైక్ పిఎస్ఎల్ ఏమైంది, 142, 140, 139 రాగానే ఇఫ్తికార్ రాగానే హీ వాజ్ స్కోరింగ్ 15, 20, 30, 40 ఆర్ రన్స్. సో టక్క చేంజ్ అయిపోతుంది. సో నాట్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఎందుకంటే ఇంకొక లాజిక్ చెప్తా. సో ఇక్కడ నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటా. 172 నేను నాట్ వేసిన 10K. ఓకే,
వేసిన తర్వాత ఇదేమైంది వికెట్ పడ్డాక అది 165 168 165 పెట్టుకోవాలి. నేను 165 ఏం చేసిన 165 ఎస్ చేసిన. ఓకే నార్మల్గా చెప్తున్నా 165 ఎస్ 10K వేసిన ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమవుతుంది నాకు నాట్ కదా, అంటే 171 నుంచి 166 వరకు ఎంత వచ్చినా నాకు 20K వస్తుంది. ఈ రేట్లో పడితే ఇట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. ఒకవేళ మ్యాచ్ ఎండ్ వరకు చూస్తాను. ఎండ్ వరకు అంటే 18 19 20 అవర్స్. మీకు ఇంకొక లాజిక్ చెప్తా, 18 to 20 అవర్స్లోనే నేను సెషన్ ప్లే చేస్తాను. సెషన్ ఓవర్ సెషన్ ఎందుకు అంటే ఇప్పుడు స్టాట్స్లో ఇప్పుడు మనకి ఎట్లుంటుందో సిఎస్కే బ్యాటింగ్ ఆడుతున్నాం ఫస్ట్ ఇన్నింగ్స్. సో 6-7-8 బ్యాట్స్మెన్స్ ఎట్లన్నా ఆల్ ద క్రీజ్ అనుకోండి, ఆటోమేటికల్లీ దే విల్ బి స్కోరింగ్ అరౌండ్ 10 to 12 runs per over. ఓకే అప్పుడు ఎంత వస్తుంది 1236 అంటే 3 అవర్స్లో 2 అవర్స్లో దే విల్ బి స్కోరింగ్ అబౌట్ 22 runs ఆర్ 24 runs ఏమో ఈ ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ 1 hour వచ్చేసరికి ఏమొస్తుంది 1 hour 13 12 to 14 ఒక 6 కొట్టగానే ఆటోమేటికల్లీ ఇదేమైపోతుంది మన పెట్టుకున్న బెట్ ప్లేస్ చేసినామో అదేమవుతుంది నేను చెప్తాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. 19 ఓవర్స్కి స్కోరు 165 ఉంది. ఓకే సిఎస్కే. సో సెషన్ ఆర్ట్స్ ప్రకారం ఏమొచ్చిందంటే 13 runs in 6 balls ఉంది. సో ఇక్కడ మనకు 13 runs in 6 balls అంటే 165 170 165 175 178. ఓకే అంటే మన టార్గెట్ పెట్టుకోండి, మన టార్గెట్ 178 కొట్టాలి. ఈ ఫస్ట్ 2 balls అంటే బాల్ 1 ఆర్ బాల్ 2 ఇక్కడ ఎక్కడైనా బౌండరీ పడ్డది అనుకోండి, ఆటోమేటికలీ ఈ టార్గెట్ ఏం తెలుసా 178 కదా 180 182కి వెళ్ళిపోతుంది. సో మనం హైయెస్ట్ టార్గెట్ ఎంత పోతుందో అక్కడ నుంచి నాట్ వేస్తే మనకి బోత్ సైడ్స్ ప్లస్ అవుతుంది. అది ఎట్లా అంటే డిపెండ్స్ అపాన్ మ్యాచ్లో అండ్ బౌలర్ అండ్ వికెట్. సో మనకి ఆన్ సేఫర్ సైడ్ రిస్క్ చేసే వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తాను 100 రూపీస్ 200 రూపీస్ అట్లా ట్రై చేస్తే ఇట్లా ట్రై చేయొచ్చు. బాల్ 1 బాల్ 2 ఇంపార్టెంట్, బాల్ 3 బాల్ 4 రిస్క్, బాల్ 5 ఈజీ, బాల్ 6 రిస్కీ. ఎందుకంటే అందరం కూడా లాస్ట్ బాల్ 6 కొట్టాలి, లాస్ట్ బాల్ మ్యాక్సిమం వికెట్స్ పడతాయి. సో ఇట్లా ఆడుకుంటే ఏంటంటే మనకి లాస్ట్ ఓవర్లో ఐ ప్రిఫర్ లాస్ట్ ఓవర్. నేను ఇక్కడ సో అయితే నేను ఎప్పుడైనా ప్రిఫర్ ఏం చేస్తే లాస్ట్ ఓవర్లో 15-16 రన్స్ ఉంటే ఐ నెవర్ ప్లే. నేను రిస్క్ చేయను. మ్యాక్సిమం 11-12-13 రన్స్ ఉంటే ఇఫ్ దెర్ ఇస్ అనదర్ బ్యాట్స్మెన్ హూ ఇస్ ప్లేయింగ్ నెక్స్ట్ 5th 6th బ్యాట్స్మెన్ 7th బ్యాట్స్మెన్ వచ్చి కొట్టేవాడు ఉంటే బౌలర్ ఆ రోజు మంచి బౌలర్ కాకుండా లైక్ ప్రసిద్ధ్ కృష్ణ లాంటి బౌలర్ వేస్తే హ్యాపీగా వేసేస్తాను. 60% 30% లిమిట్ నా పెట్టుకున్న లిమిట్ ఆ రోజు మ్యాచ్ ప్రకారం నేను ఆ మ్యాచ్కి వేసేస్తాను, బెట్ అనేది నేను ప్లేస్ చేస్తాను. సో ఇది నా సైడ్ సజెషన్. ఆల్వేస్ రిమెంబర్ నాట్ అనేది చాలా చాలా పవర్ఫుల్ ఎస్ కంటే. ఎందుకంటే నాట్ అంటే ఎప్పుడైనా కొలాప్స్ అవ్వచ్చు. ఎస్ అనుకోండి మీరు 200 నాట్ వేసారు అనుకోండి, మ్యాచ్ స్కోర్ బాగా కొడుతున్నారు, అవతల టీం బాగా కొడుతుంది. లైక్ నీకు సెషన్ 200 230 240కి వెళ్ళిపోయింది 20 అవర్స్ ఐ మీన్ టు సే. సో మీరు ఏం చేస్తారు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఏం చేయాలి మ్యాచ్ స్కోర్ దగ్గరికి వచ్చిన తర్వాత యూ క్యాన్ టేక్ అ రిస్క్ అండ్ ప్లే ఇన్ 20 అవర్స్ 15 అవర్స్ 16 అవర్స్. అదే నాట్ అనుకోండి కొలాప్స్ అయిపోతే మీకు తెలిసిపోతుంది కొలాప్స్ అయింది బాగా డిసప్పాయింట్ అయ్యేదానికంటే నాట్ వేసుకోండి. ఎస్ వేసేదానికంటే నాట్ వేసుకోండి. సో ఇది నా సజెషన్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను డబ్బులు ఓడిపోయినా నేను నేర్చుకున్నా ఇది నాట్ అనేది వెరీ ఇంపార్టెంట్ దెన్ ఎస్, యాజ్ వెల్ యాజ్ హౌ మెనీ బాల్స్ ఫేస్ బై బ్యాట్స్మెన్ అనేది కూడా మీకు నేను నెక్స్ట్ లైవ్ మ్యాచెస్ నేను చూపిస్తాను. వీ విల్ సీ, ఫస్ట్ చూద్దాం, మీకు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100 రూపీస్ ఆడదాం. వన్స్ ముందుకు వెళ్ళేసరికి మన మ్యాచ్ లిమిట్ అనేది పెంచుదాం 5000 వరకు. విల్ ప్లే ఫర్ హెచ్ఎంబి హౌ మెనీ బాల్స్ ఫేస్ బ్యాట్స్మెన్ అనేది కూడా నేను మీకు అప్డేట్ అనేది చేస్తాను. సెకండ్ ఇంకొకటి ఇందులో ఈ మ్యాచ్లో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ మీకు సిక్సెస్ అనేది మీకు వీడియోలో చెప్పాను. సో లెట్ మీ క్లియర్, దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఫర్ ద డే అండ్ దే విల్ బి నో మోర్ వీడియోస్. 1 సెకండ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అడ్వాన్స్డ్ మ్యాచెస్. ఇది అడ్వాన్స్డ్ మ్యాచెస్ అంటే మ్యాచ్కి ముందే. సో ఫస్ట్ ఇన్నింగ్స్ ఒకవేళ సిఎస్కే బ్యాటింగ్ చేస్తే 8 సిక్సెస్ కొట్టదా ఎస్ ఆర్ నో? బేసికలీ ఎస్ అంటే 8 క్లిక్ చేసి 8 పైన కొట్టాలి. 8 కొట్టినా వచ్చేస్తుంది. 8 సిక్సెస్ కొట్టాం మనం విన్నాం. 6 పింక్ కలర్ ప్లేస్ చేసి 6 కన్నా లోపల కొట్టాలి, 5 కొట్టాలి. 6 కొడితే అవుట్, లూజింగ్. యాజ్ వెల్ యాజ్ ఆర్సీబీకి కూడా ఏంటంటే 5-7 కూడా ఉంటుంది. మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి, మ్యాచ్ వికెట్ బట్టి వీ విల్ ప్లే దిస్ కైండ్ ఆఫ్ సెషన్స్
ఇన్ ఐపీఎల్. నేను మీకు అప్డేట్ చేస్తాను. మంచి మ్యాచెస్ బ్యాట్ వికెట్ బెంగళూరులో చిన్నస్వామిలో ఆడే మ్యాచెస్ అయితే 100% విల్ ప్లే. సిక్సెస్ అనేది మంచి ఇన్వెస్ట్ చేద్దాము. అసలు 1:1 వస్తుంది. మ్యాచ్ ముందే విల్ ప్లే. అసలు లేదు మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత టాస్ చూసి కూడా విల్ ప్లే. అదేంటంటే స్పోర్ట్స్ బుక్ ఉంది కదా మనకి, స్పోర్ట్స్ బుక్ నాకు తెలిసి ఇందులో ఓపెన్ అవ్వదనుకుంటా ఫర్ డెమో అకౌంట్. యా డెమో అకౌంట్ ఓపెన్ అవ్వదు. సో నేను స్పోర్ట్స్ బుక్లో మీకు ఒక మ్యాచ్ చూసి మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి కూడా నేను మ్యాచెస్లో సిక్సెస్ అనేది చెప్తాను. మీరు వరల్డ్ కప్ చూసుకుంటే వరల్డ్ కప్ ఆడినప్పుడు మ్యాక్సిమం ఇవన్ 90-95% మ్యాచెస్ అనేవి మనం గెలిచినాం కదా. ఈవెన్ ద సెషన్ సిక్సెస్ ఇవన్నీ మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి విల్ ప్లే. సో ఇది నా సైడ్ నుంచి అప్డేట్ సెషన్స్ నుంచి. నాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. యాజ్ వెల్ as సిక్సెస్ కూడా ఆడుతాం మనం ఐపీఎల్లో. ఇంకా కమింగ్ మ్యాచెస్లో ఏంటంటే మీకు ఇంతకుముందు నేను చూపించినట్టే ఐ విల్ బీ షేరింగ్ మోర్ అప్డేట్స్. ఏది టోర్నమెంట్ విన్నర్ ఉందో కప్ విన్నర్ కూడా వీడియో చేస్తాను నేను సూన్ 1-2 డేస్లో. బై సండే పోస్ట్ ద వీడియో. ఎందుకంటే అందరూ ఒక్కొక్క మ్యాచ్ ఆడిన తర్వాత ఐ గెట్ అన్ ఐడియా హౌ మచ్ ద టీమ్ ఈస్ స్ట్రాంగ్ రైట్ నౌ. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ చూసుకుంటే మనకి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఆర్ ద లీడింగ్ వన్, అండ్ విల్ సీ హౌ దే విల్ పర్ఫామ్. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ వ్యాలిడ్ ఫర్ 21 మ్యాచెస్ ఉన్నాయి. ఇది చాలా రిస్క్ ఉంది. సో నేను ఇవైతే షూర్ షాట్ మీకు అప్డేట్ ఇస్తాను. మీకు హ్యాపీగా వీ విల్ విన్, మనం అందరం కలిసి గెలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టెలిగ్రామ్ లింక్ ఉన్న డిస్క్రిప్షన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ రండి అండ్ ఈవెన్ వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ మ్యాచ్ ఎవ్రీ డే ఐ విల్ ట్రై టు అప్లోడ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.